మావోయిస్టు రహిత భారత్ను నిర్మించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల కార్యకలాపాలు నిరోధించేందుకు ఆపరేషన్ కగార్ను కూడా చేపట్టారు. 2026 మార్చి 31 వరకు మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అణచివేసేందుకు ఒక డెడ్లైన్ కూడా బహిరంగంగా ప్రకటించారు. మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుందని, ఇప్పటికే భద్రతా బలగాలు అందుకు అనుగుణంగా పనిచేస్తున్నాయంటూ కితాబిస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ అంశంలో చాలా దృఢమైనటువంటి అభిప్రాయాన్ని తరచూ వ్యక్తం చేస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా అటు భద్రతా బలగాలు చాలా పెద్ద ఎత్తున ఫీల్డ్ ఆపరేషన్ బేస్ పాయింట్లను దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతం చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక ఎన్కౌంటర్లకు భద్రతా బలగాలు కారణమయ్యాయి. సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్లను దండకారణ్యం వ్యాప్తంగా మరింత వేగవంతం విస్తృతం చేస్తున్నాయి కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా. అయితే అమిత్ షా చెప్పిన విధంగా 2026 మార్చి 31 వరకు డెడ్లైన్ విధించుకుంది కేంద్ర భద్రతా బలగాలతో పాటు కేంద్ర హోంశాఖ. పూర్తి స్థాయిలో ఈ అంశంపై ఎప్పుడు తరచుగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ డెడ్లైన్, ఈ లక్ష్యాన్ని ఛేదించుకునేందుకు సరిగ్గా సమయంలోపు మావోయిస్టుల కార్యకలాపాలను తుదముట్టేంచేందుకు మరొక ఆపరేషన్ను దండకారణ్యం వ్యాప్తంగా చేపట్టాయి కేంద్ర హోంశాఖతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు. దీని పేరే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ యొక్క అంతిమ ఎజెండా 2026 మార్చి 31 కల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడమే. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది చాలా కీలకమైనటువంటి 3 అంశాలతో ముడిపడిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భద్రతా బలగాలు చాలా చురుగ్గా ప్రతిస్పందించడం చూసాం. మావోయిస్టులను పిట్టల్లా కాల్చివేయడం కూడా చూసాం. కానీ ఇప్పుడు చాలా వ్యూహాత్మకమైనటువంటి ఓ దాడికి భద్రతా బలగాలు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భాగంగా మావోయిస్ట్ కింగ్ పిన్స్తో పాటు సేఫ్ జోన్లు, అదేవిధంగా ఆయుధ నిల్వలు, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలపైనే ఫోకస్ చేస్తున్నాయి కేంద్ర పారామిలిటరీ బలగాలు. ఏప్రిల్ 21న ఈ ఏడాది నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ అనూహ్యమైన విజయాలను భద్రతా బలగాలు తీసుకొచ్చి పెట్టాయని చెప్పుకోవాలి. ఏప్రిల్ 21న 2025 సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను కేంద్ర హోంశాఖ లాంచ్ చేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి దండకారణ్యంలో విస్తృతమైనటువంటి సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ను భద్రతా బలగాలు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భాగంగా చేపట్టాయి. మొదట ఏప్రిల్ 21వ తేదీన ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రగుట్టల్లో ఈ ఆపరేషన్ను లాంచ్ చేశాయి సెక్యూరిటీ ఫోర్స్. దాదాపు కని విని ఎరుగని రీతిలో దాదాపు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భద్రతా బలగాలు ఈ స్థాయి ఆపరేషన్ ఎప్పుడు చేపట్టలేదు. ఆ స్థాయి సుదీర్ఘమైనటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని 21 రోజుల పాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భాగంగా ఆపరేషన్ కర్రగుట్టను ముందుకు తీసుకువెళ్లాయి భద్రతా బలగాలు. దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ఈ ఆపరేషన్లో స్వయంగా సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు, కేంద్ర పారామిలిటరీ బలగాల ఉన్నతాధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఆపరేషన్ కర్రగుట్ట తర్వాత ఆపరేషన్ అబూజ్మడ్ను అటు సెక్యూరిటీ ఫోర్సెస్ లాంచ్ చేశాయి. నారాయణపూర్ ఎన్కౌంటర్లో మే 21న జరిపినటువంటి ఆపరేషన్లో కూడా దాదాపు 28 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. అయితే ఎప్పుడూ కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రస్థాయి నాయకత్వం, అది కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భద్రతా బలగాలు మట్టుబెట్టలేదు. కానీ తొలిసారి 2025 మే 21న దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిపినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు, సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి నంబాల కేశవరావును కూడా మావోయిస్టు పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి. సో 2 సేఫ్ జోన్లను భద్రతా బలగాలు కేవలం నెల రోజుల వ్యవధిలో టార్గెట్ చేశాయి. ఒకటి కర్రగుట్ట, 2 అబూజ్మడ్. ఈ 2 చాలా కీలకమైనటువంటి మావోయిస్టుల స్థావరాలుగా చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం కూడా కర్రగుట్టల్లో లేదా అబూజ్మడ్లో ఏరియాలో మాత్రమే తలదాచుకున్నట్లు కూడా స్పష్టమైనటువంటి నిఘా నివేదికలు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ 2 ఆపరేషన్స్ను భద్రతా బలగాలు విజయవంతంగా ముగించాయి. కర్రగుట్ట ఆపరేషన్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా, తన బృందం పిఎల్జిఏ బెటాలియన్ సాయుధ విభాగమైనటువంటి సభ్యులు కొంతమంది తప్పించుకున్నప్పటికీ దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులను తాము మట్టుబెట్టగలిగామని, చాలా పెద్ద మొత్తంలో ఆయుధ నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని అటు భద్రతా బలగాలు అనేక ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే ఆపరేషన్ కర్రగుట్ట తర్వాత ఆపరేషన్ అబూజ్మడ్. అయితే ఇప్పుడు తాజాగా మరొక మావోయిస్టుల స్థావరం, కీలక స్థావరం, సేఫ్ జోన్గా ఉన్నటువంటి
నేషనల్ ఏరియా పార్క్ ఇంద్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి నేషనల్ ఏరియా పార్క్ పైనే భద్రతా బలగాలు కన్నేసినట్లు మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అటు మహారాష్ట్ర మరోవైపు ఛత్తీస్గఢ్ను విభజిస్తూ ప్రవహిస్తున్నటువంటి ఇంద్రావతి నదిని అడ్డుకున్నటువంటి నేషనల్ ఏరియా పార్క్ టార్గెట్ చేస్తూ నేషనల్ పార్క్లో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆయుధ స్థావరాలు ఏర్పరచుకున్నారు, షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్ కర్రగుట్ట, ఆపరేషన్ అబూజ్మడ్ తర్వాత ఆపరేషన్ నేషనల్ ఏరియా పార్క్ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. చాలా పెద్ద మొత్తంలో నేషనల్ ఏరియా పార్క్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కింగ్ పిన్స్ కూడా తలదాచుకున్నట్లు మనకు సమాచారం. ఆపరేషన్ కర్రగుట్టలో దాదాపు 1000 మంది భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రగుట్టలో భాగంగా కర్రగుట్టను చుట్టుముట్టిన సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు ఇతరత్ర కేంద్ర మిలిటరీ సభ్యులు కావచ్చు, పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున నేషనల్ ఏరియా పార్క్లో తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి సమాచారం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ను కూడా యాక్టివ్ చేసింది సెక్యూరిటీ ఫోర్సెస్. ఒకవైపు ఎస్ఐబి కూడా యాక్టివ్గా పనిచేస్తుంది, మరోవైపు నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే మరోవైపు డ్రోన్స్ సహకారంతో ఎప్పటికప్పుడు విజువల్స్ నిక్షిప్తం చేస్తూ పూర్తి స్థాయిలో నేషనల్ ఏరియా పార్క్లో మరొక పెద్ద ఆపరేషన్ను భద్రతా బలగాలు లాంచ్ చేయబోతుంటే మనకు సమాచారం అవుతుంది. నేషనల్ ఏరియా పార్క్ 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణటువంటి అతి పెద్ద ఏరియా పార్క్ అనే చెప్పుకోవాలి. ఇది ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది, అత్యంత అటవీ అభయారణ్యం కూడా ఈ ప్రాంతం. నిజానికి ఇది మావోయిస్టులకు చాలా సేఫ్ జోన్గా, షెల్టర్ జోన్గా మొదటి నుంచి కూడా పరిగణించబడుతుంది. ఒకవైపు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి మావోయిస్టు పిఎల్జీఏ దళాలకు, అదేవిధంగా బీజాపూర్ జిల్లాలోని ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మావోయిస్టు పిఎల్జీఏ దళాలకు ఇది ఒక ప్రధానమైనటువంటి స్థావరంగా ఉంది. ఎప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్కి వచ్చినా అటు ఇంద్రావతి ఏరియా పార్క్లోకి తలదాచుకోవడం, అక్కడే షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకోవడం, అక్కడే ఆయుధ నిల్వలను, ఆయుధ క్షిపణులను, సైనిక శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున అక్కడ పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను కూడా పూర్తి దాచిపెట్టుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. చాలా పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని కూడా ఇంద్రావతి ఏరియా పార్క్లోనే ఏర్పాటు చేసుకున్నట్లు, షెల్టర్ జోన్లు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. సో ఇంద్రావతి ఏరియా పార్క్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం భద్రతా బలగాలు చొచ్చుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజానికి మావోయిస్టులకు దండకారణ్యం వ్యాప్తంగా అబూజ్మడ్ మొట్టమొదటి మావోయిస్టు అత్యంత సేఫ్ జోన్గా పరిగణించబడినటువంటి ప్రాంతం ఇది. 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అబూజ్మడ్ అటవీ ప్రాంతంలోనే దశాబ్దాల కాలంగా మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు తలదాచుకుంటూ వస్తున్నారు. కానీ అటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి. ఫీల్డ్ ఆపరేషన్ బేస్ పాయింట్లను నిర్మించుకున్న దశలో ప్రస్తుతం అబూజ్మడ్ నుంచి కొంతకాలం క్రితం కర్రగుట్టలకు, ఆ తర్వాత కర్రగుట్టల నుంచి నేషనల్ ఏరియా పార్కుకు మావోయిస్టు పిఎల్జీఏ దళాలు తరలినట్టు సమాచారం అందుతుంది. సో అందులో భాగంగానే భద్రతా బలగాలు చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ లాంచ్ చేయబోతున్నాయి. నిజంగా ఈ ఆపరేషన్ మొదలు పెడితే చాలా పెద్ద మొత్తంలో మావోయిస్టులు తమ సంవత్సరాలను కోల్పోయే అవకాశం అయితే ఉన్నట్లు మనకు సమాచారం. ఇప్పటివరకు అటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భాగంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 58 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. 86 మంది ఈ విధ్వంసకరమైనటువంటి ఘటనలో పాల్గొన్నటువంటి మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి, మరికొంతమందిని సరెండర్ కూడా చేశాయి. సో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కగార్ను లక్ష్యాన్ని ఛేదించుకునేందుకు చాలా కీ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఇది ఒక వంతెనలాగా ప్రస్తుతం భద్రతా బలగాలకు ఉపయోగపడుతుంది. కేంద్ర హోంశాఖ లక్ష్యాన్ని చేరుకునేందుకు కూడా ఇది చాలా కీలకమైనటువంటి ఆపరేషన్గా ప్రస్తుతం భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కేంద్ర పారామిలిటరీ బలగాల యొక్క అత్యున్నత స్థాయి అధికారులంతా కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోనే మోహరించి ఈ ఆపరేషన్ను లాంచ్ చేయబోతున్న సమాచారం. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ఇంద్రావతి ఏరియా పార్క్ అంటే కేవలం పర్యాటకులకు ఒక పర్యాటక కేంద్రంగా కావచ్చు, అదేవిధంగా యానిమల్స్కు చాలా సేఫ్ జోన్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఇటీవల కాలంలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా నేషనల్ ఏరియా పార్క్లో సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ను త్వరలోనే భద్రతా బలగాలు అయితే లాంచ్ చేయబోతున్నాయి. ఒకవేళ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా కూడా అక్కడే ఉండే అవకాశం ఉందనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉంది. కర్రగుట్టల నుంచి మాడ్వి హిడ్మా తన బృందంతో పాటు తెలంగాణ స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ దళాలతో పాటు క్యాడర్ని కూడా తన వెంట తీసుకొని నేషనల్ ఏరియా పార్క్లో తలదాచుకున్నట్లు ప్రస్తుతం నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ఒక ల్యాండ్ మార్కుగా మిగలబోతోంది. ఇప్పటికే సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కోల్పోయిన తర్వాత ఆ పార్టీ క్యాడర్లో తీవ్రమైనటువంటి మనోవేదన కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒకవైపు ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి మావోయిస్టులను ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా రూపొందించి వలపన్ని మావోయిస్టులను అష్టదిగ్బంధనం చేసే
పీసీసీ పీఎల్జీఏ క్యాడర్ను మట్టుబెట్టాలన్నటువంటి ప్రతీకార చర్యతో మరోవైపు భద్రతా బలగాలు రగిలిపోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే చాలా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. నారాయణపూర్ ఎన్కౌంటర్లో కూడా దాదాపు 25,000కు పైగా భద్రతా బలగాలు పాల్గొన్నట్లు మొత్తం మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ అనేది విడుదల చేసింది. దాదాపు 65కు పైగా ఎన్కౌంటర్లు జరిగినట్లు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ లేఖలు స్పష్టంగా పేర్కొంది. సో మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో అంతం చేసేందుకు, ఆ పార్టీ కార్యకలాపాలను నిరోధించేందుకు సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా భీకరమైనటువంటి ఆపరేషన్స్కు సంసిద్ధమవుతుంది. ఆపరేషన్ కర్రెగుట్ట, ఆపరేషన్ అబూజ్మడ్, ప్రస్తుతం ఆపరేషన్ ఇంద్రావతి, నేషనల్ ఏరియా పార్క్ను టార్గెట్గా చేస్తూ ప్రస్తుతం మావోయిస్టు పార్టీని రహిత భారత నిర్మాణం కోసం ప్రస్తుతం కేంద్ర హోంశాఖ భద్రతా బలగాలు కంకణం కట్టుకున్నట్లుగా పనిచేస్తున్నాయి. ఇది వీడియో న్యూస్ రిపోర్టర్ ఉదయ, టీవీ దండకారణ్యం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.